హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జాబితా 2025 సొంత నివాసం లేని పౌరులందరికీ సరసమైన గృహావకాశాలను అందించడానికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ 2025 పేరుతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ కమిటీని ఏర్పాటు చేసి అధికారులతో సర్వే చేసింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే జాబితా 2025ని విడుదల చేసింది. సర్వేను విజయవంతంగా నిర్వహించిన తర్వాత అర్హులైన అభ్యర్థుల డేటాను స్వీకరించడానికి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సర్వేను కూడా నిర్వహిస్తోంది. సర్వే అందించబడిన అర్హత గల పౌరులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు మరియు సర్వేను ఆన్లైన్ లో తనిఖీ చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని పేదలు మరియు నిరాశ్రయులైన పౌరులందరికీ సరసమైన గృహ సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్ పేరుతో ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 1 దీని కింద రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 35,000 యూనిట్లతో సహా 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అధికారికంగా వెనుకబడిన పౌరులందరికీ, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, వ్యవసాయ కార్మికులు మరియు వికలాంగులకు ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకం సహాయంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న మరియు సొంత ఇల్లు లేని పౌరులందరికీ ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుంది. తద్వారా వారు తమ ఇళ్లను నిర్మించుకోవచ్చు. ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వే జాబితా వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఈ పథకం కింద అందించబడిన ప్రయోజనాలను పొందుతున్న పౌరుల ఖచ్చితమైన డేటా పొందడం. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ్రయులైన పౌరులందరికీ ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారు తమ ఇళ్లను నిర్మించుకునేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారులు మరియు ప్రయోజనాలు పొందని పౌరులపై సరియైన సమాచారాన్ని స్వీకరించేందుకు ఈ సర్వే ప్రభుత్వానికి సహాయపడుతుంది. అయితే దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర శాశ్వత పౌరులై ఉండాలి. రాష్ట్రంలో నిరాశ్రయులైన పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారు లేదా దరఖాస్తుదారుల కుటుంబ సభ్యులు ఎవరైనా సొంత ఇల్లు ఉండకూడదు. దరఖాస్తుదారులు లేదా వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండకూడదని తెలిపారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం INR 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. అవసరమైన పత్రాలు ఏమిటంటే ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, విద్యుత్ బిల్లు, చిరునామా రుజువు, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ తప్పనిసరి అని సూచించారు. చూశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.